ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో కొల్లూరు గ్రామంలో దేవుని యొక్క సేవకులుగా పనిచేసినటువంటి అశోక్ గారు, వారితో కలిసినటువంటి సంఘము ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైన కూడికను బట్టి, ఈ కూడికనకు వచ్చినటువంటి సహోదరులను బట్టి, గ్రామస్తులను బట్టి, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి పరిశుద్ధులను బట్టి తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ అందరికీ కూడాను ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాము. గమనించండి పిల్లారా, మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశము రక్షణ ప్రణాళిక. అంశం పేరేంటండి? రక్షణ ప్రణాళిక. దీని గురించి తక్కువ సమయంలోనే మాట్లాడుకోవడానికి ప్రయత్నించుదాం. చెప్పబడుతున్న వాక్యము అలా ఉన్నదా లేదా అని లేఖనాలను పరిశీలన చేసి వాక్యపు వెలుగులో మన విశ్వాస జీవితాన్ని సరిచూసుకోవడానికి ప్రయత్నించుదాం. గమనించండి పిల్లారా, మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏమిటి? రక్షణ ప్రణాళిక. రక్షణ అనే పదానికి అర్థం ఏమిటి? రక్షణ అనగా విమోచింపబడుట, విడుదల పొందుట అనేటువంటి నానా అర్థాలతో కూడినటువంటి పదమే రక్షణ. పాపము నుండి విమోచింపబడిన, అప్పుల బాధల నుండి విడుదల పొందిన, శరీర బలహీనతల నుండి విడుదల పొందిన, శత్రుల బాధ నుండి విడుదల పొందిన దానిని ఏమంటారు? రక్షణ అంటారు. ప్రణాళిక అనే పదానికి అర్థం ఏమిటంటే ప్లానింగు. అంటే ఒక సమస్య నుండి విడుదల పొందటానికి ఏం చేస్తామో దానినే ప్రణాళిక అంటారు. అయితే పిల్లారా, పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు భూలోకంలో నుండి సర్వ ప్రజలను కూడా పాపముల నుండి విడుదల చేయటానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేని నుండి అండి? పాపముల నుండి విడుదల చేయటానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దానినే రక్షణ ప్రణాళిక అన్నారు. గమనించండి, అన్ని విషయాలు చెప్పడానికి సమయం చాలదు కాబట్టి దానికి సంబంధించిన విషయాలను పరిచయం చేసి అందులో ఒక విషయాన్ని వివరించుకొని ముగించుకుందాం. 1 వినుట, 2 నమ్ముట లేదా విశ్వసించుట, 3 మారు మనసు పొందుట, 4 బాప్తిస్మము పొందుట, 5 రక్షణను కొనసాగించుట. ఎన్ని విషయాలండి? 5 విషయాలు. ఒకటేంటి? వినుట, 2 నమ్ముట, 3 మారు మనస్సు పొందుట, 4 బాప్తిస్మము పొందుట, 5 రక్షణను కొనసాగించుట. ఇది రక్షణ ప్రణాళిక. దీనికి సంబంధించినటువంటి వచనాలు చదువుకుందాం. అన్నీ చదవటానికి సమయం చాలదు కాబట్టి కొన్ని వచనాలు మాత్రమే చూద్దాం. వినుట. మొదటిది ఏంటండి? వినుట. ఇక్కడ బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తాలని కోరుకుంటున్నాం. ఓకే, మంచిది. బాప్తిస్మం పొందిన వారందరూ విన్నారు, విశ్వసించారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందుకున్నారు. కరెక్టే కదా? అయితే ఏమి వినాలి? ఏమి విన్నారు? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనమండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా
వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. ఈ పరిశుద్ధ గ్రంథములో బాప్తిస్మము పొందిన వారందరూ లేదా రక్షణ పొందిన వారందరూ కూడాను క్రీస్తుని గురించి విన్న తర్వాతే వారు విశ్వసించారు, వారు మారు మనసు పొందారు, వారు బాప్తిస్మం పొందుకున్నారు, వారు రక్షణను కొనసాగించారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు, ఈ భూమి మీద ఉన్నటువంటి వారు ఏదో ఒక సంగతులు వింటున్నారు, ఏదో ఒక దాన్ని బట్టి నమ్ముకుంటున్నారు, దేనొక దాన్ని బట్టి బాప్తిస్మం పొందుకుంటున్నారు, నేను రక్షణ పొందుకున్నాను అని అనుకుంటున్నారు. కానీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసినప్పుడు నీవు బాప్తిస్మం పొందడానికి ముందు క్రీస్తుని గురించి తెలుసుకున్నావా? క్రీస్తుని గురించి ఏమని తెలుసుకోవాలి? క్రీస్తుని గురించి ఏమని తెలుసుకోవాలి? మన వాక్యాన్ని పరిశీలించినప్పుడు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు 36వ వచనం కూడాను ఈ 3 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఒకటి గమనించండి. మీరు వాక్యాన్ని తీసి చూడండి. మనం చదువుతున్న ఈ వచనాలలో ఉన్న భాగం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. నజరేయుడైన యేసు చేత తండ్రి అయిన దేవుడు అద్భుత కార్యములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయన వలన దేవుడు మెప్పు పొందెను. యేసుక్రీస్తు వారు ఎవరు చెబితే అద్భుతాలు చేశాడండి? యేసుక్రీస్తు వారు మీరు చదివినటువంటి వచనం ప్రకారంగా ఎవరు చెబితే అద్భుతాలు చేశాడు? తనంతట తాను చేశాడా? తండ్రి నాడు దేవుడు చెయ్యమంటే చేశాడా? వాక్యాన్ని చదివి ఆన్సర్ చెప్పాలి. దేవుడు చెయ్యమంటే ఆయన చేశాడు అనగా పరలోకంలో నుండి తండ్రి అయినడు దేవుడు అద్భుతాలు చేయని క్రీస్తుతో చెప్తే క్రీస్తు భూమి మీద అద్భుతాలు చేశాడు. ఈయన అద్భుతాలు చేస్తే మహిమ ఎవరికి వెళ్ళింది? పరలోకంలో నుండి దేవునికి వెళ్ళిపోయింది. పని చేసింది క్రీస్తు, మహిమ వెళ్ళిందేమో తండ్రికి. అలా తండ్రికి మహిమ తేవాలని క్రీస్తు వారు భూమి మీద కొన్ని గొప్ప కార్యాలు చేశాడు. అయితే మేలులు పొందుకున్న సమాజము క్రీస్తుని ఏమి చేసిందయ్యా అంటే మరణానికి అప్పగించింది. దేనికండి? మరణానికి అప్పగించింది. మరణానికి అప్పగిస్తే ఆయన మరణాన్ని ఎలా స్వీకరించాడంటే గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలాగున మౌనముగా ఉంటుందో అలా మౌనంగా మరణాన్ని స్వీకరించాడు. ఎలాగండి? బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఆ యొక్క మరణాన్ని స్వీకరించాడు. అలా మరణాన్ని స్వీకరించినటువంటి క్రీస్తుని తండ్రి అయినటువంటి దేవుడు సమాధిలో నుండి లేపి ఆయనను ప్రభువుగా క్రీస్తుగా దేవుడు నియమించెను. క్రీస్తుని గురించి ఏమింటున్నామండి? ఇప్పుడు క్రీస్తు గురించి ఏమన్నాము? తండ్రి చేయమన్నదే చేశాడు. తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి అన్నిటిని కూడా ఆయన ఇష్టంగా భావించాడు. ఈ క్రమంలో మనం చూస్తున్నప్పుడు గమనించండి పిల్లరా, ఆయన మరణాన్ని మనం పరిశీలించినప్పుడు దారుణమైన మరణాన్ని ఆయన పొందుకున్నాడు. ఆయన గురించి బ్రదర్ ఇంతకుముందు మనం చదివించారు కూడా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఒకసారి చదవండి. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు వారు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట
ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు. చాలండి. ఎవరికి అప్పగించుకున్నాడండి? తండ్రి అనేటువంటి దేవునికి అప్పగించుకున్నాడు. దూషిస్తూ ఉంటే ఆయన ఏం చేశాడండి? క్రీస్తుని గురించి మనం వింటున్నాం. క్రీస్తు వారు అద్భుతాలు, మహత్కార్యములు, సూచక్రియలు చేయగలిగిన శక్తి సంపన్నుడై ఉన్నప్పటికీ అల్పులైన మనుషులు దూషిస్తూ ఉంటే తిరిగి వారిని దూషించలేదు. ఆయన నోట ఏ కపటమైన మాట కూడా పలకలేదు, ఏ శాపవచనం కూడా పలకలేదు. కానీ తన్ను తాను దేవునికి అప్పగించుకునేను. ఈ మాటలు ఎందుకు వినాలి అంటే, ఒకవేళ నేను కూడా రక్షణ పొందాలనుకుంటే బాప్తిస్మము పొందుకున్న తర్వాత ఎవరైనా నన్ను అనవసరంగా తిట్టితే తిట్టించుకోవడమే. ఏం చేయాలండి? తిట్టిన వారిని తిట్టకూడదు. అందుకు క్రీస్తు వారు ఆయన దూషించిన వారిని బదులు దూషించలేదు. ఆయనను గాయపరిచిన వారిని తిరిగి గాయపరచలేదు, లేదా బెదిరించలేదు. మీ అంతు చూస్తా అని అనలేదు. మీరు ఏమైపోతారో చూడండి అనలేదు. అలా బెదిరించలేదు, శాపవచనాలు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే, తన రక్తమును భూమి మీద చిందించటానికే వచ్చాడు. రెండవది, ఆయన గూర్చి విన్నవారందరూ కూడాను అలాగ మార్పు చెందాలని. ఎలా మారాలని? తిట్టిన వారిని తిట్టకుండా, బెదిరించకుండా ఉండాలని, అలాంటి మంచి నడవడిలోనికి రావాలని ఆయన అందరి ముందు అవమానం పొందుకొని కూడా అన్నిటిని సహించి అందరినీ క్షమించమనే ప్రార్థన చేశాడండి. ఏమని చేశాడు? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఒకటి మనకు కూడా మాదిరి. మనల్ని కూడా ఎవరైనా తిట్టారనుకోండి, మనం తిట్టకూడదు. ఎవరైనా మనల్ని దూషించారనుకోండి, మనం దూషించకూడదు. ఎవరైనా మనకు కీడు చేశారనుకోండి, తిరుగు కీడు చేయకూడదు. మరేం చేయాలా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక వారిని ఏం చేయాలా? ఎవరిని దీవించాలి? మన పిల్లలను దీవించుకుంటాం. ఏమండి? ఎవరిని దీవిస్తాం? మన పిల్లల్ని దీవిస్తాం. ఎవరన్నా వచ్చి మన కాళ్ళ మీద పడ్డారనుకోండి, ఆశీర్వదించమని వాళ్ళని దీవిస్తాం. కానీ ఇక్కడ ఎవరిని దీవించాలి? ఎవరిని దీవించాలండి? యేసుక్రీస్తు వారు ఎవరిని క్షమించమని కోరాడు? తనను దూషించిన వారిని, తనకు గాయపరిచిన వారిని, ఆయన సిలువ మోయించిన వారిని, సిలువలో వేలాడదీసిన వారిని. శత్రులా మిత్రులాళ్ళు? ఏమండి? శత్రులా మిత్రులా? శత్రుత్వం కలిగినటువంటి వారిని క్షమించమని కోరాడు. మనం కూడా అలాగున దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేయక వారిని దీవించినట్లయితే నువ్వేమవుతావు తెలుసా? యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు? పరలోకంలో తండ్రి కుడి పక్కన ఆసీనుడై ఉన్నాడు. అలాగును నువ్వు చేసినట్లయితే నువ్వేమవుతావు? దేవునికి ఆశీర్వాదానికి కుమారుడు అవుతావు. ఏమవుతావు? దేవునికి ఆశీర్వాదానికి కుమారుడు అవుతావు. తండ్రి తన కష్టపడి సంపాదించిన ఆస్తులు ఎవరికి ఇస్తాడండి? ఎవరికి ఇస్తాడు? తన కడుపుని పెట్టిన బిడ్డలకి ఇస్తాడు. అలాగనే పరలోకంలో ఉన్న తండ్రి యొక్క ఆశీర్వాదానికి కూడా నీవు వారసుడు కావాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? కీడు చేసిన వారిని, దూషించిన వారిని దీవించు.
మొదటిగా ప్రార్థనలో మన సహోదరుడు తెలియజేశాడు, నువ్వు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా నీ శత్రువులు ఏం చేయాలా? క్షమించమని ప్రార్థన చేయాలా. అలా యేసుక్రీస్తు వారు చేశాడు. అలా నువ్వు మారాలి, అలా నేను మారాలి. అలా యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి కుడి పక్కన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి పిల్లారా, క్రీస్తును గూర్చిన మాట వినాలి. గమనించండి, ఆయన శిలువలో రక్తము కార్చుటలో ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే, ఒకటి, శిలువలో రక్తము కార్చటము తండ్రి యొక్క చిత్తము అన్నాడండి. ఏంటండి? తండ్రి యొక్క చిత్తము. తండ్రి చిత్తం ఏంటి? క్రీస్తు శిలువలో రక్తాన్ని కార్చాలి. అప్పుడు తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడింది. 2, క్రీస్తు కార్చినటువంటి రక్తము ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి పాపము కూడా క్షమించబడింది. 3, క్రీస్తు కార్చినటువంటి రక్తము ద్వారా భూలోకములో దేవుని రాజ్యము స్థాపించబడింది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అది భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటి ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొన వలెనని తండ్రి అభిష్టానమాయను. చాలండి. శిలువలో కాచిన వంటి రక్తము చేత భూలోకంలో ఉన్నవైనను పరలోకములో ఉన్నవైనను సమస్తమును తండ్రితో సమాధానపరుచుకోవాలి అని తండ్రి అభిష్టమాయను. ఏమైందండి? తండ్రి అభిష్టమాయను అనగా పరలోకంలో ఉన్న తండ్రి యొక్క కోరిక ఏమిటయ్యా అంటే, క్రీస్తు వారు భూలోకానికి రావాలి, ఆయన శిలువలో వేలాడాలి, శిలువలో ఆయన రక్తాన్ని కార్చాలి, కార్చబడిన రక్తము చేత సమస్తాన్ని దేవునితో సమాధానపరుచుకోవాలి. అది ఆయన కోరికట. ఎవరి కోరిక? ఎవరి కోరిక అండి? పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని కోరిక. దేవుని కోరిక నెరవేర్చడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము 9వ వచనం మనం చదువుతున్నప్పుడు ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో దేవా, బలియు అర్పణ నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. ఏం కోరలేదట? బలియు అర్పణ కోరలేదు, కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటాడండి. అంటే ఏంటి దేవుని యొక్క చిత్తము? పశువుల యొక్క బలి, కోడెలు, గొర్రెలు, మేకలు యొక్క బలులను ఆయన ఇష్టపడటం లేదు, కానీ క్రీస్తు యొక్క శరీరము సిలువలో వేలాడడం ద్వారా, బలి అవ్వడం ద్వారా, ఆయన కాచిన రక్తము ద్వారా ఏమవుతుందట? పరలోక సంబంధమైనవైనను భూలోక సంబంధమైనను సమస్తము కూడా దేవునితో సమాధానపరుచుకోవాలనుకున్నాడు. దేనితో? క్రీస్తు యొక్క రక్తము చేత. కాబట్టి తండ్రి చిత్తం నెరవేర్చడానికి తన శరీరాన్ని ఆయన అర్పించుకున్నాడు, తన రక్తాన్ని ధారపోసాడు. 2వది, ఆయన రక్తము చేత మనకేం కలుగుతుందంటే పాప విముక్తి కలుగుతుందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. చాలండి. ఆయన పొందిన గాయముల చేత మనకేం జరిగిందండి? పాప విముక్తి కలిగింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా ఆయన రక్తము మనలను పవిత్రులుగా చేయును అన్నాడండి.
యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవద్దు, కానీ అక్కడ ఉన్నటువంటి మాటలు ఏంటంటే ఆయన యొక్క రక్తము వలన మనకు ఏం కలుగుతుందట? పవిత్రత కలుగుతుంది అన్నాడండి. కాబట్టి ఒకటి, క్రీస్తు రక్తము చేత దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. 2, మన పాపాలు పరిహరించబడతాయి. 3, ఆయన రక్తం చేత ఏం జరుగుతుందంటే దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుతుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రను నిప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి. చాలండి. ఏమిచ్చి? నీ రక్తమిచ్చి ఆయా భాషలు మాట్లాడు వారిలోను ఆయా దేశాల వారిలోను ఆయా ప్రజల్లోనూ మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యమును ఏర్పరిచితివి. రక్తము చేత ఏం ఏర్పడిందండి? రాజ్యము ఏర్పడింది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము రక్షణ పొందాలంటే మొదటిగా వినాలి. ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. ఏమని వినాలి? ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు, తండ్రి చెప్పిన ప్రతి ఒక్కటి చేశాడు. అంతేకాదు, తండ్రి కోరిక కోసం తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. ఆయన పెట్టిన రక్తము చేత తండ్రి చిత్తము నెరవేర్చబడింది, మనకు పాప విమోచన కలిగింది, దేవుని యొక్క రాజ్యము భూమి మీద స్థాపించబడింది. దేవుని రాజ్యమే క్రీస్తు సంఘము అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. దేవుని రాజ్యమే క్రీస్తు సంఘము. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనాన్ని, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని 2 వచనాల దగ్గర పెట్టి చూసినప్పుడు రక్తమిచ్చి సంపాదించిన దాన్ని సంఘము అంటే, రక్తమిచ్చి సంపాదించిన దాన్ని రాజ్యము అన్నాడు. ఆయన రక్తము చిందించటం వల్ల ఏం జరిగిందంటే సంఘం అనేటువంటిది భూమి మీద స్థాపించబడింది. ఈ మాటలు వినే బాప్తిసం పొందుకున్నారా? క్రీస్తుకి భూమి మీద ఒక సంఘం ఉంది అనే సంగతులు వినే బాప్తిసం పొందుకున్నారా? పొందుకుంటే బాప్తిసం ఎక్కడ పొందుకోవాలి? ఏ సంఘంలో పొందుకోవాలి? ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా సువార్తను ప్రకటింపజేసి ఆ సువార్త ద్వారా మార్పు చెందినటువంటి వారికి, ఆ సంఘంలో బాప్తిసం ఇచ్చినటువంటి వారికి వారిని పరలోకం తీసుకువెళ్తాడు. లోకంలో ప్రార్థన చేసే వారందరినీ పరలోకం తీసుకెళ్తాడని మాత్రం పొరపాటున అనుకోకూడదండి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ పరలోకం వెళ్తారని పొరపాటున అనుకోకండి దయచేసి. వాక్యాన్ని చూడండి. యేసు ప్రభువు ఏమన్నాడంటే, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయ వారందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ పరలోకమందున్న నా తండ్రికి ఒక చిత్తం ఉంది, ఆ చిత్తము చొప్పున జరిగించి వాడే వెళ్తాడు. ఆయన చిత్తం ఏంటి? క్రీస్తు రక్తము చేత ఒక సంఘాన్ని స్థాపించాలి. ఆ సంఘాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి, ఆ సంఘాన్ని గురించి నువ్వు విశ్వసించాలి, ఆ సంఘంలో చేరడానికి నువ్వు మారు మనసు పొందాలి, అక్కడ బాప్తిసం పొందాలి, అక్కడ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. అప్పుడు రక్షణ. అది దేవుని యొక్క ప్రణాళిక. రక్షణ విషయంలో దేవుని ప్రణాళిక ఏంటంటే వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందుకోవాలి, రక్షణను కొనసాగించుకోవాలి. అలాగున ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడాను రక్షణ ప్రణాళికలోనికి నడిపించడానికి తండ్రి నేడు దేవుడు మొట్టమొదటగా దేవుని సంఘాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు అంటే యెరూషలేములో ఏర్పాటు చేశాడు. ఎక్కడండి? యెరూషలేములో ఏర్పాటు చేశాడు. యెరూషలేములో ఏర్పడినటువంటి ఆ సంఘము నానాటికి ఆయా ప్రాంతాలు విస్తరించుకుంటూ వ్యాపించుకుంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలకు వ్యాపించేసింది. అన్ని దేశాల నుండి అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది. అన్ని రాష్ట్రాల నుండి జిల్లాలకు వ్యాపించింది. జిల్లాల నుండి మండలాలకు వ్యాపించింది. మండలాల నుండి గ్రామాలకు కూడా వ్యాపించేసింది.
ఇలాగున దేవుని రక్షణ ప్రణాళిక కొల్లూరు గ్రామానికి కూడా వచ్చింది. ఎవరి ద్వారా? మూరి అశోక్ గారి ద్వారా కొల్లూరు ప్రాంతానికి కూడా వచ్చేసింది. ఏ వ్యక్తి అయినా రక్షణ పొందుకోవాలనుకుంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించవంటి ఆయన యొక్క సంఘంలోనికి రావాలి. ఆ సంఘం ద్వారా చెప్పబడే వాక్యాన్ని వినాలి. ఆ వాక్యము చేత విశ్వాసం పొందుకోవాలి. విశ్వసించిన తర్వాత ఇదిగో క్రీస్తు వారి వలె మార్పు చెందాలి. నేను క్రీస్తుని పోలి జీవించాలి అనే మారు మనసులోనికి రావాలి. అలా వచ్చి బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందుకొని నమ్మకముగా కడవరకు ఆ సంఘములో నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ప్రార్థనలు చేస్తూ, వాక్యాన్ని వింటూ, అలాగున సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ, సహోదరులకు సహకారులుగా ఉంటూ, అలాగున సహోదరులు మాత్రమే కాక మీరు కూడా ఆ ప్రక్కన ఉన్నటువంటి బంధువులకు, కుటుంబీకులకు, స్నేహితులకు సత్యాన్ని బోధిస్తూ అనేకులను ఆ సంఘంలోకి నడిపించి చివరికి రక్షణ మార్గంలోనికి నడిపించాలి. అలా నడిపించాలని పరలోకంలో నుండి తండ్రి అయినటువంటి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను కూర్చున్నటువంటి వివరాలు ఈ గ్రంథంలో వ్రాయబడినవి. సహోదరులు మీకు ఇంకా వివరంగా వివరిస్తారు. అది ఒక గంటలో అయ్యేటువంటి ప్రసంగం కాదు. కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా విని వదిలేకండి, మనసులో పెట్టుకోకండి, అడగండి. సమయం చూసుకొని మాకు ఈ వాక్యం అర్థం కాలేదు, లేదా ఈ వాక్యం తప్పుగా అనిపించింది, మీరు ఇలా మాట్లాడారు ఏంటి అని తప్పనిసరిగా అడగండి. అడిగి సత్యాన్ని తెలుసుకోండి. అడగలేదనుకోండి మీరు మోసపోతారు. యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులు అడగకుండా ఉన్నటువంటి వారు 70 మంది, అడిగి తెలుసుకున్న వారు 12 మంది. వారు అపోస్తులు అనబడ్డారు, శిష్యులు అనబడ్డారు. సందేహాలు మనసులో పెట్టుకొని సణుకుంటూ వెళ్ళిపోయిన వారు 70 మంది. ఆ 70 మంది వలె ఉంటారా? 12 మంది వలె ఉంటారా? ఎలా ఉంటే మంచిదండి? 12 మంది వలె ఉంటే మంచిది. 12 మందిలో 11 మంది వలె ఉంటారా? యోధా వలె ఉంటారా? ఎలా ఉంటే మంచిది? ఎలా ఉంటే మంచిదండి? యోధాలా ఉంటే మంచిదా? 11 మందిలా ఉంటే మంచిదా? ఎలా ఉంటే బాగుంటుంది? కలిసి విశ్వాసాలు ఎదిగితే బాగుంటుంది. యోధా వలె ఉంటే మంచిది కాదు. లేదా 70 మంది వలె ఉన్నా సైలెంట్గా ఉండి పక్కన ఉండి ఇని అన్నట్టుగా ఉండి పక్కెళ్ళిపోతే ఈ 3 రోజులు చెల్లిపోతే ఉపయోగమేమీ ఉండదు. అలా కాకుండా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అర్థం చేసుకొని దాని గురించి వివరాలు తెలుసుకొని నిత్య జీవానికి పొందాలని మరి నాకంటే ముందు వాక్యాన్ని అందించేటువంటి పెద్దలు, అనుమగలైనటువంటి దైవజనులు ఇరువురికి, శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ కూడాను మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము.